నమస్కారం అందరికి జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేనైతే ధూల్పేట్కి వచ్చేసిన మన శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ కి సో ఈసారి సురేందర్ సింగ్ అన్న చాలా పెద్ద బప్పా విగ్రహం అయితే రెడీ చేయించిండు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట గత 3 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఒక వెరైటీ కాన్సెప్ట్ లో అయితే మనకు వినాయకుడు మన భాగ్యనగరంలో ఏపీ తెలంగాణలో అన్న అందిస్తున్నాడు సో ఇక్కడ మనకైతే మూవింగ్ విగ్రహం ఉందన్నమాట స్వామివారి చెయ్యి కూడా మూవ్ అవుతుంది అట్లనే మనకి ఇక్కడ బజరంగ్ బలి కూడా ఉన్నాడు ఇక్కడ మనకు లక్ష్మణుడు ఉన్నాడు పైన సీతామాత అండ్ అక్కడ వచ్చేసి మన రామ్ లల్లా డీటెయిల్డ్ గా కంప్లీట్ విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా లొకేషన్ వచ్చేసి మన ధూల్పేట్ల శివలాల్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఆపోజిట్ అయితే వీళ్ళ వర్క్ షాప్ ఉంది నేను డిస్క్రిప్షన్ లో సురేందర్ అన్న నంబర్ కూడా పెడతాను లొకేషన్ కూడా షేర్ చేస్తా తప్పకుండా మీరైతే ఇక్కడికి వచ్చి విగ్రహం అయితే చూడండి వ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి అండ్ నేను సురేందర్ అన్నతో మాట్లాడతాను ఇంకా విషయాలు అయితే షేర్ చేస్తా థ్యాంక్ యూ గైస్ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ నమస్కారం అందరికి జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వినాయకుడు ఆఫ్ ధూల్పేట్ ఇక్కడ మనమైతే విగ్రహం చూసుకుందాం అండ్ మన సురేందర్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు అన్న రామ్ రామ్ జై శ్రీరామ్ అన్న సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా మన బజరంగ్ బలి స్వామి వారికి రైట్ సైడ్ లో మన బజరంగ్ బలి ఉన్నాడు స్టోరీ మన సురేందర్ అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్వామి వారు వచ్చేసి ఛాతీ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నాడు సో ఇది ఒక మూమెంట్ ఉందన్నమాట అట్లనే స్వామివారి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి సో ఇది కూడా మూమెంట్ ఇచ్చిండు ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఇట్లాంటి కాన్సెప్ట్ ఇంకా ఓవర్ కూడా తీసుకురాలేదు సో స్వామివారి పాదాలు అండ్ పెద్ద గజమాల కూడా ఉన్నది అండ్ స్వామివారి తొండం కూడా చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ సో స్వామివారికి రైట్ సైడ్లో అక్కడ రామ్ లల్లా ఒక్కసారి జూమ్ చేస్తే చూడొచ్చు సో అయోధ్యలో మనకైతే టెంపుల్ కట్టేశారు కదా ఎగ్జాక్ట్లీ ఎట్లయితే అక్కడ మన బాలరాముడు ఉన్నాడో అదే డిజైన్లు అయితే ఇక్కడ చేసిన అనమాట అండ్ అట్లనే చేయిలో వచ్చేసి మనకు శంఖం ఉన్నది అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లక్ష్మణుడు అండ్ పైన మనకు అమ్మవారు ఉన్నారు సీతామాత ఇక్కడ ఇంకొక మూవింగ్ థింగ్ ఏంటంటే స్వామివారి కిరీటం వెనకాల వచ్చేసి మనకు ఏదైతే అక్కడ చక్రం ఉందో అది కూడా తిరుగుతుంది ఒక్కసారి వెనకాల నుంచి అయితే చూపిస్తాం మీకు సో అది మనం స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వెనకాల అది మూవింగ్ చక్రం సో మొత్తానికైతే ఈసారి మన శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో మనకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విగ్రహం అయితే అన్న రెడీ చేసిండు మూవింగ్ హ్యాండ్ వెనకాల మూవింగ్ చక్రం అట్లనే ఇక్కడ వచ్చేసి మన బజరంగ్ బలి మూవింగ్ కూడా అనమాట సో అన్నతోనైతే మాట్లాడదాం అన్నతో మాట్లాడి ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సురేందర్ అన్న రామ్ రామ్ జై శ్రీరామ్ कैसे అన్న సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడికి రాలేకపోయినా 2023లా అండ్ ఈసారి అయితే 2024లో వచ్చిన 2022లో కూడా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉండే మహాభారతంలో ఏదైతే విశ్వరూపం ఉంటుందో విష్ణు రూపంలో సో అదైతే ఇక్కడ వచ్చిండే అనమాట గుర్రాలు వచ్చినుండే అండ్ రథం మీద అయితే మన వినాయకుడు ఉండే లాస్ట్ ఇయర్ కూడా చాలా బొజ్జ గణపై ఉండే దాంతోపాటు ఒక చిన్న వినాయకుడు వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ అయితే ప్రదక్షిణ చేస్తుండే అనమాట ఆ కాన్సెప్ట్ ఉండే ఏ साल का कॉन्सेप्ट क्या है नमस्ते जय श्री राम जय श्री गणेश ये साल का 2024 का रामलला का गणपति बनाए हम पूरा स्टोरी इधर रामलला है फर्स्ट और सेकेंड ये सीता माता है और लक्ष्मण है और बजरंगबली है पूरा पूरा सेटिंग है रामलला का स्टोरी है पूरा रियल स्टोरी है उसमें से लेके गणपति बनाए से సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓన్లీ వినాయకుడే కాదు వినాయకునితో పాటు రాముడు సీతామాత లక్ష్మణుడు బజరంగ్ బలి అందరు వచ్చారు అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే స్వామివారి కిరీటంలో కూడా మనకు ఒక విగ్రహం అయితే వస్తుంది అనమాట సో స్వామీజీకి కిరీట్ మే క్యా ఆయేగా భయ్యా उसमें लक्ष्मी आएंगे లక్ష్మీజీ సో మనకైతే మన వినాయకుని కిరీటంలో వచ్చేసి మనకు లక్ష్మీ మాత వస్తుంది అండ్ ఇక్కడ కూడా స్పెషల్ థింగ్ వస్తుంది ఫ్రెండ్స్ शिव जी సో తొండం కింద కూడా మనకైతే శివుడు వస్తాడు సో భయ్యా సబ్ లోగోं को अभी अपन స్టోరీ बताना है రామాయణంలో ఒక చాలా ఇంపార్టెంట్ స్టోరీ అనమాట అందరికీ తెలుసు చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం చూసినాం మన బజరంగ్ బలి ఇట్లా చీనా ఫాడేతో రామ్ దిక్తా మన బజరంగ్ బలి ఏదైతే చెస్ట్ ని ఇట్లా అంటాడో అప్పుడు రాముడు కనిపిస్తుందా ఆ స్టోరీ అనేది తెలుసుకుందాం तो भैया आप हिंदी में बोलिए मैं భక్తों को दर्शकों को తెలుగు में भी समझाऊंगा ठीक है సో కంప్లీట్ రామాయణంలో రావణుని హతమార్చిన తర్వాత వాళ్ళు అయోధ్యకు వస్తారు అయోధ్యలో దీపావళి రోజు పట్టాభిషేకం ఉంటుంది సో పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాముడు ఇంకా మన సీతామాత అందరికీ గిఫ్ట్స్ పంచుతారు అనమాట ఆ టైంలో రావణుని వాళ్ళ తమ్ముడు విభీషణుడు కూడా ఉంటాడు సో గిఫ్ట్స్ के बारे में आप बताइए भैया गिफ्ट के बारे में तो और राम जी बोलते कि हनुमान के बिना मैं सीता माता को लंका से नहीं लेके आ सकता कुछ गिफ्ट देना चाहते बोल के बोलते हो సో హనుమంతుని వల్లనే అందరికీ హెల్ప్ అయితే దొరుకుతుంది అనమాట ఎందుకంటే సీతామాతను తీసుకురావడానికి కూడా హనుమంతుడు వెళ్తాడు లంకని కూడా కంప్లీట్ గా దహనం చేసేది హనుమంతుడే అండ్ లక్ష్మణుడు చనిపోయే టైంలో కూడా సంజీవని బూటి అని తీసుకొచ్చింది కూడా హనుమంతుడే సో హనుమంతుడు ఒక స్పెషల్ మనిషి అనమాట అతనికి మనం స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనేసి రాముడు ఏమంటాడంటే ఏదైతే ప్రెషియస్ అంటే చాలా
ప్రెషస్, దానికి ఒక ప్రైజ్ అనేది ఉండదన్నమాట. వజ్రాలు ముత్యాలతో చేసిన హారము మన హనుమంతునికి గిఫ్ట్ ఇవ్వాలనేసి అనుకుంటారు. సో అప్పుడు సీతామాత हनुमान जी को वो गिफ्ट देते, हनुमान जी को गिफ्ट देते. यस. ये लो, इसमें राम है, मोती का हार है, इसमें राम है बसे सो. यस. तो हनुमान जी बोलते हैं कि इसमें मोती को इसको दांत से तोड़ के बताते कहाँ है राम बताओ, कहाँ है राम बताओ. तोड़ते आते, फेंकते आते, राम कहाँ गए. तो सीता माता गुस्सा में आते, हनुमान तो ये क्या कर रहे तुम आप बोल के. तो हनुमान बोलते कि इसमें तो राम है ही नहीं. राम तो हमारे हृदय में, हमारे दिल में है. बोल के जब नीचे जाके जब सीना चीर के जो जब बताते यहाँ है राम बोले तो राम सीता दिखते. సో యాక్చువల్ గా మన హనుమంతుడు ఎందుకు ఛాతీ చీరుతాడంటే, యాక్చువల్ గా సీతామాత ఆ నెక్లెస్ ఆ హారం ఇచ్చినప్పుడు హనుమంతుడు ఏమంటాడంటే ప్రతి ఒక్క స్టోన్ లో రాముడు ఉన్నాడా లేదా అనేది చూడడానికి ఒక్కొక్క స్టోన్ ని తీసి కొరుకుతాడు అనమాట. కొరికినప్పుడు ఏ స్టోన్ లో కూడా రాముడు అనేది కనిపించదు. సో ఇది వేస్ట్ అని పడేసినప్పుడు లక్ష్మణుడు అంటాడు, అసలు ఎందుకు పడేస్తున్నావు, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్టు కదా సీతామాత అంటే, ఇలా రాముడు లేనప్పుడు నాకెందుకు ఈ హారం అనగానే లక్ష్మణునికి కోపం వచ్చి, అసలు నీ బాడీ మీద రాముడే లేడు, ఎక్కడ కూడా రాసి లేదు కదా, మరి నీ బాడీ ఇంపార్టెన్స్ ఏంటంటే, సరే రాముడు లేడంటారు కదా అనేసి అప్పుడు ఆయన కంప్లీట్ ఈ ఛాతీని అనేది బయటకు తీసినప్పుడు అక్కడ రాముడు కనిపిస్తాడు. సో అది స్టోరీ అనమాట. అంటే భక్తి అనేది అట్లుంటుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రామునికి అందరికంటే పెద్ద భక్తుడు మన బజరంగ్ బలి. సో ఇది స్టోరీ ఫ్రెండ్స్, బహుత్ అచ్చా లగా భయ్యా. అండ్ వాస్తవంగా చెప్పాలంటే నేను నిన్న వచ్చిన ఇక్కడికి 29th జూన్ రోజు 3 o'clock వచ్చిన, అండ్ ఈరోజు 30th జూన్ సుమారు ఒక 6 గంటలకు వచ్చిన. నాకు కూడా ఈ స్టోరీ తెలియదు. మనం ఫోటోలలో చూస్తాం హనుమంతుడు ఈ ఛాతీని జీరినప్పుడు రాముడు ఇంకా సీతామాత ఉంటారు, అది అంతవరకే మనకు తెలుసు. కానీ అసలు ఎందుకు ఇక్కడ రాముడు ఇంకా సీతామాత ఉంటారు, అసలు స్టోరీ ఏందనేది మా శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ కొడుకు సురేందర్ అన్న వల్లనే నాకు కూడా తెలిసింది. సో దీనివల్ల ఏంటంటే మన పిల్లలకు కూడా అసలు మన కల్చర్ అంటే ఏంది, మన భాగవతం అంటే ఏంది, రామాయణం అంటే ఏంది అన్ని తెలుస్తాయి. तो बहुत अच्छा लगा भैया. या और भैया अपना बप्पा का जो हाइट कितना रहेगा? ये 19 फीट रहेगा. 19 फीट हाइट फ्रेंड्स ఈ విగ్రహం. और इसका लेंथ एंड ब्रेथ 15 रहेगा. ఓకే. సో మనకు లెఫ్ట్ నుంచి రైట్ చూసుకుంటే 15 फीट ఉంటుంది, హైట్ వచ్చేసి 19 फीट ఉంటుంది. और भैया अगर किसी भक्त को ओनली बप्पा का मूर्ति चाहिए तो आप दे सकते हैं क्या? देंगे. ओके, क्योंकि थोड़े जगह पे गली भी छोटा रहता है. देंगे, वैसा भी देंगे. ఓకే. సో ఎవరికన్నా గల్లీ చిన్నగా ఉంది అనుకుంటే, మీకు एक्स्ट्रा विग्रहाలు వద్దనుకుంటే ఓన్లీ మన వినాయకుని కూడా తీసుకెళ్ళొచ్చు. और भाई ये सोच कैसे आया? आप पिछले 2 साल से हम देख रहे कुछ ना कुछ नया कर रहे हैं आप. देखो आज के ज़माने में ये रामायण गीता और जो शिव जी का स्टोरी है, सब चीज रियल, जो भगवानों का इतिहास कोई देख रहे नहीं. ओके. कोई ये सोच रहे नहीं. ओके. क्या है? तो इसके लिए मैं बता रहा हूँ कि जो रामायण का महाभारत का जो है उसमें से स्टोरी लेके जो बताने का, अपने यंग यूथ के लिए बताने के लिए और अपने जागरूक करने के लिए हिंदू धर्म के लिए, बहुत बढ़िया. उसके लिए जो सो मैं सब चीजें कॉन्सेप्ट बनाते जा रहा हूँ और सबके लिए, छोटे भाई बड़े भाई सबके लिए ये सब बताने के लिए. ओके, बहुत अच्छा भाई. और भाई आपके पापा जी कितने साल से लाइन में हैं? वो पापा जी वो तो वो 78 से 68 से यही बिजनेस में. ग्रेट ग्रेट ग्रेट, बहुत अच्छा लगा भैया. हम आते रहेंगे रेगुलर आपके पास. और इसका कलरिंग, बप्पा का कंप्लीट कलरिंग कब तक हो जाएगा? सैंपल कब तक देखने के लिए मिलेगा अपने को? 15 डेज में हो जाएगा. 15 डेज. సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి 30th జూన్ అన్నమాట. మనకు సికింద్రాబాద్ బోనాలు స్టార్ట్ అయ్యే ముందే మనకి ఇక్కడ శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో మన సురేందర్ అన్న విగ్రహం అయితే రెడీ చేస్తారు. మీరు ఇక్కడికి రండి, వచ్చి చూడండి, మీకైతే చాలా నచ్చుతుంది ఈ విగ్రహం. బెస్ట్ రేట్లు అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అలాట్ సురేందర్ అన్న, ఫిర్ మిలేంగే. సో ఇది ఫ్రెండ్స్ మన శంకర్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. సో మీరైతే సురేందర్ అన్న కాల్ చేయండి, ఈజ్ అవైలబుల్ 24/7 ఇన్ వాట్సాప్. సో మళ్ళీ కలుస్తూనే ఉందాం, ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి మన గణేష్ మేకింగ్ 2024వి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. जय बोलो गणेश महाराज की, गणपति बप्पा, मंगल मूर्ति. थैंक यू फ्रेंड्स. जय श्री गणेश.